భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ ఘనంగా జరిగింది. కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 615 మందికి ఇళ్ల పట్టాలు అందజేయగా 120 మంది మైనార్టీ లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కొత్తగూడెం క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే కోనంనేని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందించడమే తమ ధ్యేయమని తెలిపారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలనే తపనతో పలు రకాల గ్రాంట్ల ద్వారా నిధులు సమకూర్చి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4,16,000 రైతులకు ఇవాళ పర్యాయమే ఇల్లు ఇవ్వటం అంటే చాలా ఉపయోగకరమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇతర అంశాల్లో ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ మంత్రివర్గం గారి వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్గా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో దానికి సంబంధించి నిధులు కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉన్నారు. అందువల్ల విశ్వాసం లబ్ధిదారులని వాళ్ళు కలుగుతుంది.